మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా థార్ ఎడారి మొత్తం ముంచేస్తుంది, ఢిల్లీ వరకు కూడా విస్తరించేటువంటి ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో మనం ఢిల్లీయే లేదు, అక్కడ ఏదో చారిత్రక కట్టడాలు పలానా ఉండే అని చెప్పేసి ఎడారిని ఎత్తుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు రియాక్షన్ని కానీ ఆరవల్లి పర్వతాల విషయంలో కేంద్రం వ్యవహారాన్ని కానీ ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు చూడాలి. ఇప్పటికైనా సరే నష్ట నివారణ చర్యలు చేపట్టి సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. ఒక రకంగా స్టే ఇవ్వడం అనేది మంచిది, స్వాగతించాలి. అందరం కూడా పర్యావరణవేత్తలుగా సమాజ మన పౌర సమాజంగా కూడా మనం గౌరవించాలి, స్వాగతించాలి. ఇంకా దీనిలో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి పర్యావరణము, రెండోది అక్రమ మైనింగ్ వల్ల మొత్తం అంతా కూడా ఏది కొండలన్నీ కరిగిపోతాయి. చూస్తున్నాం, కొండలు పిండి చేస్తే క్రమంలో గతంలో మ్యాన్ పవర్ ఉన్నప్పుడు వేరుగా ఉండే, ఇప్పుడేమో యంత్రాలు వచ్చేసినాయి, రోజుల్లో కొండలు మాయమైపోతున్నాయి చూస్తున్నాం. ఆరావళి పర్వతాల ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యంగా వాటిని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎట్లా అంటాము, అదేమో కట్టింది మానవ నిర్మితం. కానీ గ్రేట్ గ్రీన్ వాల్ అంటాం దీన్ని మనం. అంటే మధ్య భారతానికి అటుపక్క నుంచి ముఖ్యంగా హర్యానా, అట్లానే మనకు రాజస్థాన్, గుజరాత్ వరకు, అంటే పైనుంచి ఢిల్లీ నుంచి మొత్తం ఈ 3 రాష్ట్రాల పరిధిలో గ్రీన్ షీల్డ్ అనే చెప్పాలి ఈ రాష్ట్రాలకి. గ్రీన్ షీల్డ్, గ్రీన్ మన వాల్ అంటాం దీన్ని. యాక్చువల్ గా ఆరావళి ఆకుపచ్చ పర్వతాలు అంటున్నాం, దాన్ని గ్రీన్ వాల్ ఆఫ్ ఇండియా అంటాం. మధ్య భారతదేశానికి ముఖ్యంగా రాజస్థాన్ లో ఉన్న థార్ ఎడారి విస్తరించకుండా అక్కడి గాలులతోని ఇది ఇసుక కొట్టుక రాకుండా ఉంటది. ఇప్పటికే మనకి ఢిల్లీ నగరం అయితే వాయు కాలుష్యంతో పెద్ద ఎత్తున పోతుంది, వాళ్ళు చూస్తున్నాం. సుప్రీం కోర్టు కూడా చేతులు ఎత్తేసింది. వచ్చే 2 నెలల వరకు ఇలాగే ఉంటుంది, దీన్ని ఏం చేయలేము మనం అని చెప్పి. అటు రైతులను ఏం చేయలేదు, అంటే మనకు పంట పెడతాం, కాలు తగలబెట్టడంలో వాళ్ళు ఏమో లేకపోతుంది. ఇటు పక్కనేమో మరి కాలుష్యం తప్పడం లేదు. ఇంకో రెండో కాలుష్యం తప్పింది ఏంటంటే ఆరావళి పర్వతాల వల్ల 3 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటి మనకు పడమటి గాలులు అడ్డుకట్టి ఈ మధ్య భారతం రాకుండా చేయడం ఒకటి, ముఖ్యంగా ఎడారి విస్తరణ కాకుండా ఉండడం ఒకటి, రెండోది ముఖ్యంగా పర్యావరణ రీత్యా చూస్తే సుప్రీంకోర్టు గతంలో మరి ఒక రకంగా చూసి చూడనట్టు ఊరుకుందేమో. గతంలో తీర్పు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది శ్రీకాంత్ గారు. అదేంటంటే ఎప్పుడు కూడా సముద్ర మట్టం నుంచి లెక్క పెడతాం, ఏదైనా లెక్క పెడితే మనకు లెవెల్ లెక్క పెడితే. ఇక్కడ ఏం చేశారంటే ఎదురు మార్గం ఆ పర్వతం కింది నుంచి, అంటే పర్వతం అడుగు భాగం నుంచి లోయ నుంచి మొదలుపెట్టి పైకి మనకు ఏదైతే 100 మీటర్లు ఉన్నారు, అంటే మీటరు 3 ఫీట్లు ఉంటుంది కనుక దాదాపు 328 ఫీట్ల ఎత్తులో ఉన్న పర్వతాలు లెక్క అన్నారు. అవి మహా అయితే అన్ని కలిస్తే 10ల సంఖ్యలో ఉంటాయి అంత ఎత్తులో పర్వతాలు. మిగతా అవన్నీ కూడా అంతకన్నా ఒక్క ఫీట్ తక్కువ పనికి మనకు వాళ్ళు యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు అక్రమానికి. కనుక దాంతో మొత్తం పర్వతాలు పోతాయి కదా. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన దగ్గర 7 వేల సంఖ్యలో ఉన్న పర్వతాలు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, ప్రైవేట్ మైనింగ్ పెరిగిపోతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే దీంట్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మొత్తం కూడా దీనిపైన ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది ఆరావళి పర్వతాలు కనుక ఒకవేళ డిస్ట్రాయ్ అయితే. పర్యావరణం సమతుల్యత కోసం ఇవన్నీ ప్రకృతి పరంగా ఏర్పడ్డాయి. మనకైతే 2-3 రకాల వాదన, ముఖ్యంగా హర్యానా అంటే ఢిల్లీ, అట్లాగే ఇటు కొన్ని నగరాలకు కూడా నీటి వనరులు తీసుకురావడానికి, ముఖ్యంగా పలుగురాళ్ళ కొండలు అవన్నీ కూడా. పలుగురాళ్ళ కొండలు ఏమైతే నీళ్లు ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాయి. 4 సరస్సులు ఉన్నాయి లోపల. అట్లాగే మనం మునిగిపోయిన సరస్వతి నది అంతర్వాహిని అంటాం కదా, దానికి సంబంధించిన కాలువలు కూడా ఉన్నాయి. చిన్న వాగులు, వంకలు కూడా ఉన్నాయి. అందులోనే పులులు కూడా ఉన్నాయి. అంటే పర్యావరణం కాదు, జంతుజాలం కూడా అందులో ఉన్నది. అద్భుతమైన వన సంపద ఉంది, అద్భుతమైన మనకు జంతు సంపద ఉంది. వీటన్నింటి కోల్పోతుంది. కనుక ఇప్పుడు ఏదైతే 100 మీటర్ల కన్నా తక్కువ దానికి లేదు అంటే ఆటోమేటిక్ గా మొత్తం ఆరావళి పర్వతాలను మనం పణంగా పెట్టడం అవుతుంది. కనుక సుప్రీంకోర్టు గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి అంగీకారం తెలిపితే, ఎవరు తెలిపారు అంతకుముందు మనకు గవాయ్ గారు మన ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు తెలిపారు. పాపం నమ్మారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కరెక్టే కదా అని నమ్మారు. తీరా చూస్తే పర్యావరణవేత్తలు మొత్తం దేశం అంతా ఆందోళన చెందింది. అంటే దేశం అంతా ఆందోళన చెంది దాంతో ఇప్పుడు తన తీర్పును తానే పునఃసమీక్షించుకోవడానికి సుమోటో తీసుకుంది. అది చాలా గ్రేట్ అంటున్నారు. పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టు కలిపి అంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినాక మనం ఏం చేస్తామని ఒక సామెత ఉంది శ్రీకాంత్ గారు తెలుగులో. కన్న తల్లి దయ్యమైన తర్వాత తొట్ల కట్టి దిక్కేవడని. ఇప్పుడు కన్న తల్లి లాంటిది మనకు సుప్రీంకోర్టు అత్యున్నతమైంది. కింది కోర్టు ఏదైనా తప్పు చేస్తే ఇవ్వచ్చు. ఇవాళ చూసాం కదా, కింది కోర్టు ఒక బెయిల్ ఇస్తే, ఒక నేరస్తుడికి రాజకీయ నేరస్తు బెయిల్ ఇస్తే ఆటోమేటిక్ గా మీద రద్దు చేసింది, బెయిల్ రద్దు చేసుకుంటూ చేసింది. అట్లా హైకోర్టే తీర్పిచ్చినాక ఏం చేస్తారు అనే దాన్ని కొంత అసంతృప్తి పొందినాం.
కానీ పర్యావరణవేత్తల మన ఆందోళన పత్రికాముఖంగా తెలుసుకోండి. ముఖ్యంగా అంటే మానవీయ అంటే ఎందుకు సార్ ఇట్లాంటి ఇట్లాంటి పర్యావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాల్లో కోర్టులు ఎందుకు, సుప్రీంకోర్టే ఎందుకు ఇట్లాంటి వ్యవహార శైలి తీసుకొచ్చిందని చెప్పాలి? ముందు ఒక తీర్పు ఇచ్చి ఆ తర్వాత జనం నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే దానిపైన పునఃసమీక్షించుకోవడం నాకు తెలిసి ఇట్లాంటి చరిత్రలో అరుగు జరుగుతుంది. హెచ్యు లాంటి సెంట్రల్ యూనివర్సిటీలోనే ఫారెస్ట్ని డిస్ట్రాయ్ చేస్తున్నారన్న మాట మీదకి వెళ్ళి సుప్రీంకోర్టే దాన్ని సుమోటోగా తీసుకుంది. అట్లాంటిది ఆరావళి పర్వతాల విషయంలో ఎందుకు ఇట్లాంటి నిర్ణయానికి వచ్చిందనుకోవాలా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? మానవ సహజం పొరపాటు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. యాక్చువల్గా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పర్యావరణవేత్తలే పోయింది. అనవసరంగా మైనింగ్ కు అనుమతి ఇచ్చారు, చాలా పర్వతాలు పోతున్నాయి, ఇప్పటికే నాశనం అయిపోయినాయి, మరి పర్యావరణ నష్టం పోతే దానిలో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసిందంటే దీనిలో మేము కాపాడుతున్నాం, దీనికి ఒక రూల్ తీసుకొచ్చాం, 100 మీటర్ల కంటే ఎక్కువ పర్వతాలు మాత్రం పర్వతాలు అంటున్నాం, మిగతా కావంటే దాన్ని అంగీకరించింది. అక్కడ పెద్ద పొరపాటు అంటున్నాడు. రెండోది కూడా చెప్తాను, భూమి ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి కేవలం రిజర్వ్ ఫారెస్ట్ తప్ప కేంద్ర ప్రభుత్వానికి మిగతా దేనిలో హక్కు లేదు. కనుక మొత్తం ఈ భూమి ఏపటికి 4 రాష్ట్రాల పరిధిలో ఉంది. అయితే దీన్ని ఏమైంది, 4 రాష్ట్రాలు వేరువేరుగా స్పందించడం వల్ల ఏమైందంటే 4 రాష్ట్రాలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అనుమతులు ఇచ్చేశారు. ఉదాహరణకు హర్యానా కానీ, ఢిల్లీ గవర్నమెంట్ కానీ, ఇటు పోతే మనకు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, ఈ 4 రాష్ట్రాల గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు అట్లా కాదు, ఒక సెంట్రల్ విధానం కావాలన్నారు. ఇప్పుడు అంతకుముందు వచ్చిన తీర్పు సెంట్రల్ విధానం అంటే వీళ్ళు ఏమన్నారు, 100 మీటర్ల కంటే ఎక్కువ, 100 మీటర్లు కూడా ఎక్కడి నుంచి బేస్ లెవెల్ భూమి నుంచి తీసుకున్నారు. అట్లా తీసుకోదు ఎప్పుడు కూడా, అది సముద్ర మఠాన్ని తీసుకోవాలి ఎప్పుడు. అది తీసుకున్నది ఒక చిన్న టెక్నికల్ పొరపాటు. రెండోది ఏంటంటే రాష్ట్రాల పరిధిలో ఉంది కనుక మేము ఏం చేయలేమని కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తూ దీనికి ఒక రూల్ ఫ్రేమ్ చేసినాం, నిపుణుల కమిటీ వేసినాం, 100 మీటర్ల కంటే ఎక్కువ పర్వతాలు ఆరావళి పర్వతాల కిందకి వస్తే మిగతావన్నీ చిన్న చిన్న కొండలు గుట్టలు అన్నారు. దానివల్ల చిన్న సమస్యతో ఏమైందంటే టెక్నికల్ గా పొరపాటు అనేది 4 రాష్ట్రాల పరిధిలో ఉన్నది జాతీయ ఆస్తిగా పరిగణించి, ఇప్పుడు నిన్న వాళ్ళ స్టే ఇచ్చింది ఏంటంటే జాతీయ ఆస్తిగా పరిగణించి మరో కమిటీ వేయమన్నది, మన నిపుణుల కమిటీ. రెండోది ఏమన్నది వేయడమే కాకుండా ఆ రిపోర్టు ఏదైతే గతంలో అఫిడవిట్ వేశారు కదా దాన్ని కూలంకషంగా పరిశీలించి అది కరెక్టా కాదా కూడా తేల్చాలన్నది. అట్లాగే ఈ 4 రాష్ట్రాలు వేరు వేరు అధికారులు అనుమతించే అధికారులు ఉండొద్దు, కలిపే ఉండాలన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకోవాలని చెప్పినట్టు కదా. అంతేందుకు ఒక సెంటిమెంట్ విషయం చెప్తాను. మనకు తిరుమల కొండలు 7 కాదు 3 అన్నప్పుడు పెద్ద ఎత్తున భక్తులు అందరూ చేశారు, చూసాం కదా మనం, 7 నిరూపణకి. ఇదేమో పర్యావరణం, ఇది కూడా పర్యావరణం మనకు తిరుమల కొండలు కూడా, కానీ అందులో పవిత్రత అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అట్లా కాదు, ఇదంతా పర్యావరణం సంబంధించింది. అది ఎక్కడ కూడా సెంటిమెంట్ లేదు, ఎక్కడ ఏం లేదు. పర్యావరణవేత్తలు నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా అనేక పత్రికల వ్యాసాలు రాయడం, నాలాంటి వాళ్ళు కూడా, నేను కూడా ఏం చేసిన అంటే ఈ తప్పు సుప్రీంకోర్టు తీర్పు తప్పు అన్నాను. కానీ సుప్రీంకోర్టు ఆ పని చేసింది కదా, ఏం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ ని ఆమోదించడం తప్పన్నా. తీర్పు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఆమోదించింది. కానీ దానివల్ల నష్టాన్ని పర్యావరణవేత్తలు కానీ సామాజిక పరిశీలన చాలా మంది దృష్టికి తీసుకుని రావడం వల్ల అన్నిటికంటే సుప్రీంకోర్టును అభినందించేందంటే సుమోటో తీసుకోవడం, ఇంకెవరు కేసు వేయలే, సుమోటో తీసుకోవడం, తన తీర్పును తనే పునఃసమీక్షించుకోవడం. నిజంగా చెప్పాను, అక్కడ ప్రధాన న్యాయమూర్తి ఇచ్చింది తీర్పు. ఇక్కడ సూర్యవంశి గారు, మన సూర్యకాంత్ గారు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. గతంలో గవాయి గారు ఇచ్చిన 3 కమిటీలో ఉన్నారు కదా, 3 బెంచ్ లో ఉన్నారు కదా, అప్పుడు అది జరిగింది కదా, మేము కూడా ఎందుకు ఇవ్వద్దు అనుకోలేదు, వీళ్ళు కూడా అదే ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే ఇవాళ కొంత పర్యావరణ ప్రేమికులకు ఊరట కలిగినట్టు లేక. కానీ ఇంకొక ప్రమాదం ఉంది సార్, ఇప్పుడు ఏమైందంటే ఇది కనుక రిపోర్ట్ మన పాత రిపోర్ట్ ని ఆమోదించింది అనుకోండి, కోర్టు జోక్యం చేసుకోవాలంటున్నాడు. అంటే మనకు 4 రాష్ట్రాల పరిధిలో ఉన్న వీటిని కేవలం రాష్ట్రాల ఆస్తి కాదు, జాతీయ ఆస్తిగా చూడాలి. ఇప్పుడు జలవనరులు ఎట్లాగూ జాతీయ ఆస్తి అనుకుంటున్నామో అది గంగా నుంచి కావేరి